ఫిలిం నగర్ సర్కిల్లో మంచు ఫ్యామిలీ వార్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇప్పుడు తనపై దాడి జరిగిందంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, అటు మనోజ్ నుండి తనకి ప్రాణహాని ఉందంటూ పోలీసులకి మోహన్ బాబు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ తండ్రి కొడుకులు బద్ధ శత్రువులుగా మారిపోవడానికి కారణమేంటి? మంచు వారి ఇంట్లో ఏం జరుగుతోంది? ఓవైపు పోటాపోటీ ఆరోపణలు, ఫిర్యాదులు, మరోవైపు ఊహించని టర్నులు, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతోంది మంచువారి కుటుంబ కథా చిత్రం. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు మంచు మనోజ్. తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, వారితో తనకు ప్రాణహాని ఉందని పోలీసులు. వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిర్యాదు చేశారు. విజయ్, కిరణ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారని ఆరోపించారు. మనోజ్ ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని చెప్తున్నారు పోలీసులు. నిన్న అతను ఇంట్లో ఉండగా, అతను వాళ్ళ భార్య పిల్లలతో ఉండగా ఒక 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నేను ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన కాసేపటికే ఊహించని విధంగా పోలీసులకు లేఖ ద్వారా కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. తన కుమారుడు మంచు మనోజ్ తో పాటు కోడలు మోనిక నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ సిపికి లేఖ రాశారు మోహన్ బాబు. మనోజ్ తో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న కొంతమంది నుంచి తనకు ముప్పుందన్న మోహన్ బాబు రక్షణ కల్పించాలంటూ సిపిని కోరారు. తన చిన్న కుమారుడు మనోజ్ కొంతమంది సంఘ వ్యతిరేకులతో కలిసి తన ఇంటి దగ్గర ఘర్షణకు దిగాడని మోహన్ బాబు ఆరోపించారు. మనోజ్ కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు తనను బెదిరిస్తున్నారన్న మోహన్ బాబు ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని రాచకొండ సిపిని కోరారు. మరోవైపు మంచు ఫ్యామిలీలో ఆదివారం మొదలైన హై డ్రామా నిన్న కూడా కంటిన్యూ అయింది. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే దానికి పోటీగా 30 మంది బౌన్సర్లను దింపాడు మనోజ్. గాయాలతో ఆదివారం ఆసుపత్రిలో చేరిన మనోజ్ మెడికల్ టెస్టుల అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మనోజ్ కు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ నిర్వహించిన వైద్యులు పొట్ట, వెన్నెముక, ఎడమకాలు, మెడ భాగంలో గాయాలైనట్టుగా గుర్తించారు. మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. కొద్ది రోజులుగా 4 గోడల మధ్య జరుగుతున్న వివాదం బయటకు రావడంతో అసలు ఏం జరిగిందన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆస్తుల పంపకం, కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ తదితర సంస్థల అప్పగింతకు సంబంధించి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్.